నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే చాలు బాబోయ్ చాలు అనుకుంటూనే ఉంటా. మరి ఎవరైనా మొక్కలు ఇస్తే మరి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుందండి. అదేంటో కానీ మీటింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఇంకా పెంచాలి అనిపిస్తుంది. నేనే అందరికీ చెప్తా మీకు కావలసిన మొక్కలు పెంచుకోండి అని. కానీ నేను కూడా మీలాగే ఏ మొక్క కనపడితే ఆ మొక్క తెచ్చేసుకుంటా. నా అనుభవమే మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటానండి. నేను మీటింగ్లో కూడా నేను ఒక మాట చెప్పాను, అయితే ఆ వీడియో రికార్డ్ అవ్వలేదండి. అంటే మీ పిల్లలకి, మీకు, మీ ఇంట్లో వారికి అందరికీ కావలసినవి మాత్రమే పెంచుకోండి. అవసరం లేనివి ఆనందానికి కొన్ని మొక్కలు పెంచుకోండి. అంతేకాని ఏవేవో ఎక్కువ పెంచేసుకోవటం వలన కొన్నాళ్ళకే బాబోయ్ మా వల్ల కాదని మానేసి ఆ మొక్కల్ని కిందకి దించే పరిస్థితి రానివ్వకండి. నేల మీద పెంచుకున్న వాళ్ళు పర్వాలేదండి. టెర్రస్ మీద అనేటప్పటికీ కొన్నాళ్ళు పెంచాక మా వల్ల కాదు మానేయాలి అని అంటున్నారండి. ఆ పరిస్థితి రాకూడదు. ఎక్కువ రోజులు మీరు అందరూ మొక్కల్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో నేను ఆ మాట అన్నానండి. మరోలా అనుకోవద్దు. మరి మన రిటర్న్ గిఫ్ట్ మాత్రం అండి చాలా బాగున్నాయండి. పొట్టు అన్నీ కూడా నాకు లేనివే వచ్చాయి. మరి మల్టీ విటమిన్ నాకు లేదండి. కొమ్మ వేశాను, ఇంకా చిగుర్చలేదు. కొమ్మ వేశాను, ఇంకా అది అలా ఆలోచిస్తూ ఉందండి. మల్టీ విటమిన్ మొక్క అయితే వచ్చేసింది. అలానే బిర్యానీ ఆకండి ఇదివరకు వేసాను, చనిపోయింది. మరి నాకు డబల్ ధమాకా అన్నట్టు మరి శాంతి జ్యోతి గారు అయితేనండి రెడ్ సూది మల్లి అండి. ఇదండి మనకి వేసవిలో మనకి మల్లెపూలు పూసిన నాలో ఇవి తక్కువగా పూస్తాయండి. మల్లెపూలు ఎప్పుడైతే ఆగిపోతాయో ఇవి ఎక్కువగా పూస్తాయండి. దీని ప్రత్యేకత అదండి. మొల్లలండి, రెడ్ మొల్లలో. మరి నాకైతే 2 మొక్కలు ఇచ్చారండి. 2 కూడా ఒకే దాంట్లో వేసేస్తాను. ఎందుకంటే గుబురుగా చక్కగా మనకి ఒకేసారి చెట్టు బాగా పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇవి కూడానండి మనకి పక్క నుంచి పిలకలు వస్తూ ఉంటాయి. ఈ 2 ఒకే దాంట్లో వేసేద్దాం. ఒకటి కొంచెం నాసుగా ఉంది, ఒకటి మోటగా ఉంది. 2 కలిపి వేసేద్దాం. అలానే మనకి నాకు అనంతలక్ష్మి గారు ఏమోనండి మరి లాంగ్ మలబెరీ ఇచ్చారండి. మరి మన బుజ్జి తోట నుంచి 4 కనకాంబరం చెట్లు అయితే వెళ్ళాయి. ఒకటి అనంతలక్ష్మి గారికి, ఒకటి మాధవి మోహన్ గారికి, మరొకటి దుర్గా శిరీష్ గారికి, ఒకటి మరి మణి గారికి. ఈ 3 అడిగారండి. అనంతలక్ష్మి గారి 4కి పట్టుకుని వెళ్ళాను. కొంతమందికి నేనైతే ఉమ్మెత్తు విత్తనాలు, చిక్కుడు విత్తనాలు పట్టుకెళ్ళానండి. మరి నాకు మన బుజ్జి తోటకి వచ్చి ఎవరో ఒకరు పట్టుకెళ్తూ ఉంటారు కదండి. అందుకే నేను కొన్ని విత్తనాలు అయితే మీకోసం జాగ్రత్త అయితే చేశాను. అక్కడ ఎలాగా చాలామంది విత్తనాలు ఇస్తున్నారు, కానీ మన ఎరువులు కొనుక్కున్న వారికి ఏవో ఒకటి ఇవ్వాలి కదండి. అందుకే నేను మరి మీకోసం అయితే కొన్ని ఎరువులను అయితే అట్టే పెట్టి ఉంచాను. మరి ఎవరికైనా ఎరువులు కొనుక్కునే వారు అందరూ కూడా కావాల్సినవి పలానా అని అడగండి, పంపిస్తాను. విత్తనం చాలా విలువైందండి. చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. వేసిన విత్తనాన్ని వేసి మనం నలుగురికి పంచడానికి ప్రయత్నించాలి. మరి ఈ వీడియోలో ఈ తోటలో కొన్ని పనులు ఉన్నాయండి. పనులు చేసుకుంటూ ఈ మొక్కలు నాటుకుంటూ మరి ఈ తెచ్చిన మొక్కలన్నీ కూడా నాటేద్దాము. ఇది కూడా అనండి నాకు శాంతి జ్యోతి గారు ఇచ్చారండి. ఇదండి మన తోటలో ఉంది, కానీ మిస్ అయిపోతుందండి. ఎప్పటికప్పుడు ఉంటుంది, మిస్ అయిపోతుంది. అక్కడక్కడ ఉండేదండి. నేను వాడతానండి. ఇది తిన్నాక నుంచి మనకి గ్యాస్ట్రిక్ ఇబ్బందులు ఉండలేదండి. ప్రతి ఒక్కరూ కూడా మింటు తులసి పెంచుకోండి. రోజు 2 ఆకులను తినండి. గ్యాస్ట్రిక్ నుంచి ఇబ్బంది తగ్గుతుంది. మన ఆయుర్వేద మొక్కలను తప్పనిసరిగా మనం పెంచుకుందామండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వచ్చేయండి మొక్కలు నాటేద్దాం. పెంచాలండి. మొల్ల మొక్కలు ఇప్పుడే వేస్తున్నాం కాబట్టి మనకు ఇప్పుడు ఇవి అంత తొందరగా ఏమో రెడీ అయిపోవండి. ఇవేమో ఇదిగోనండి, ఇదేనండి మొల్ల మొక్క. ఇదేమో మనకి పువ్వు దానిమ్మట అండి. ఈ బంతి మొక్క అయిపోయిందండి, ఇంకా కాయదు. ఇది మనకి ఆస్టర్ మొక్క అండి. ఇది ఒక పక్కన ఉంటుంది. మనం దీన్ని ఈ 2 మొక్కల్ని కూడా మనం ఈ బకెట్లో నాటేస్తున్నాను. కుండీలు ఇంకా మనకి ఎంత స్టోర్లో కుండీలు ఉన్నా సరేనండి, మరి ఇంకా మనం అవే తెచ్చేసి పెట్టేస్తే కుండీలు ఇచ్చేస్తే సరిపోలేదండి. మరి మట్టి మనకుంది, అయినా సరే మన ప్లేస్ ఉండాలండి. మన టెర్రస్ మీద స్టాండ్లు ఉండాలి. తర్వాత మనకి స్టాండ్లకి సరిపడగా
టెర్రస్ ఖాళీ ఉండాలి. అందుకే నేను రెండు ఒకే దాంట్లో నాటేస్తున్నాను. ఇది అయిపోయిందండి. ఈ కొమ్మలు కూడా తీసేసి మళ్ళీ మనం కొత్తగా కొమ్మలు గుచ్చుకుంటే బయలుదేరుతుంది ఈ చెట్టు. ఈ కొమ్మలు వేసేద్దామండి. చెట్టు అయితే అయిపోయింది. ఆస్టర్ మొక్క ఎన్నాళ్ళు ఉంటుంది? పూసిన అన్నాళ్ళు పూసిపోతుంది కదండి. స్టాండర్డ్గా ఉండేది మొల్ల మొక్కే. అందుకే ఈ రెండు మొక్కలు కూడా ఈ బకెట్లో వేసేస్తున్నా. ఏదో ప్లాన్ చెయ్యకపోతే అండి మనకి టెర్రస్ సరిపోదండి. ఎప్పుడైనా సరేనండి టెర్రస్ మీద మొక్కలు ఎంత పెడుతున్నామో అన్ని స్టాండ్లు ఉండాలండి. స్టాండ్లు లేకుండా మాత్రం మీరు ఎవరో కూడా టెర్రస్ మీద మొక్కలనే పెట్టద్దు. నేనైతే ఇదే చెప్తాను. నేను చూశారు కదా, కనీసం ఇటుకో ఏదో ఓటేసి మొక్కనైతే పెడతానండి. మరి మనకి ఇవి ఉన్నాయి కదండి గోళాలకు కూడా కింద కోళ్ళు ఉంటాయి. ఇలా ఈ రెండు వేసేటప్పుడు అండి కొంచెం అంతా నేను బూడిదైతే వేస్తున్నాను. మనకి ఆవు పేడతో బూడిద ఉంది కదండి, అది కాస్త వేసాము అంటే మనకి చక్కగా మొక్కలకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది. ఇంతేనండి. ఈ రెండు ఈ పాత కుండీలో కాస్త మట్టి తీసేసి ఇప్పుడు వేసి మన స్టోర్లో మట్టి అయితే వేసానండి. అంతే. ఆస్టర్ మొక్క ఎన్నాళ్ళలో ఉండదండి, సీజనర్ అది పూసి వెళ్ళిపోయేసరికి రెండు చెట్లు కూడా మనకి రెడీ అవుతాయి. అందుకే అలా వేసా. చిన్న ఐడియా అండి. మనం ఐడియాతో చెయ్యకపోతే మన టెర్రస్ మీద ఎన్ని కుండీలు ఉన్నా ఆ కుండీలు తగ్గ మనం ఏర్పాట్లు చెయ్యాలి కదండి. అలానే మనం తెచ్చిన కొమ్మలండి ఇలా మన పువ్వు దానిమ్మట అండి నాకు శాంతిజ్యోతి గారు ఇచ్చారు. తెద్దాము అని అనుకోలేదండి, ఇది పెంచుదామని. కొమ్మ వచ్చింది కదా, చూద్దాం. అయితే చాలామంది కొమ్మలనే వేసేటప్పుడు దీనికి కవర్ చేస్తేనేనండి మనకి ఇది బతుకుతుంది, లేదంటే ఎండిపోతుంది. లేదా కవర్ చేయకపోతే ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదండి, మీకు ఏ కొమ్మ నాటినా సరేనండి ఆ డబ్బాలని, ఇది ఇంకా అయిపోయిందండి చెట్టు, మనకి ఇంకా వేరు పెరగదండి. ఇలా మనం ఆకులు కానీ అన్నీ కట్ చేసేసుకొని మనం కొమ్మ గుచ్చుకుంటే ఇది బతుకుతుంది. ఇది బాగా పువ్వులు పూస్తుందండి. వేసవి వచ్చేసరికి మనం కొత్త కొమ్మల్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకుని ఇవి ఇప్పుడు బాగా పూస్తాయండి. అంతేకాని ఆ చెట్టు ఇంక పుయ్యదండి పూత అయిపోయాక. దీనికి నేను కవర్ చేస్తున్నాను. చూడండి, మనం ఇక్కడ ఒక కొమ్మ గుచ్చండి, ఆ కొమ్మకే కవర్ అయితే చేద్దాము. దేని దారి దానిదేనండి. మనం దీని పని దీని చేస్తుంది, అక్కడ ఆ చెట్టు పని ఆ పని చేస్తుంది. చూసారా? ఇలా ఇక్కడ ఇది బాగుందా? అలానే ఇక్కడ మనకి ఇది వేర్లతో ఉంది కాబట్టి ఎండలో పెట్టినా పర్వాలేదండి. కొంచెం కవర్ చేద్దాం మనం. ఇది ఇలాగే ఉంచేద్దాము. ఇవి వేర్లతో ఉంది కాబట్టి ఇది ఏమీ ఇబ్బంది పడదు. ఈ కొమ్మలతో గుచ్చినవి మాత్రం ఇందులో ఎచ్చగా ఉంటాయి. ఇది ఇలా ఉంది కదండి. మనం కొంచెం అంత బూడిదైతే వేస్తున్నాను. కాడలు కొన్ని మొక్కలండి మనకి ఎప్పుడు కనిపించే మొక్కల్ని నేను ఇంట్రెస్ట్ చూపించనండి. మనకి ఎప్పుడు దొరకని మొక్కలు వేసుకుంటే మనకు కనిపించే మొక్కలు అంటే చంద్రకాంత మొక్కలండి నేను వెయ్యను. ఇక్కడ మనం ఇందులో ఆస్టర్ మొక్కలు ఉన్నాయి, వేసేద్దాము. అలానే వంగ మొక్కలండి, వంకాయలు నేను ఎప్పుడు వంకాయ మొక్కలను వేయనండి, ఎందుకంటే మాకు తినరు. అందుకని వంకాయ మొక్కలు వేయను. కానీ రెండు మొక్కలు అయితే ఇచ్చారండి, ఏంటో తెలీదు. పోనీ మీలాంటి వాళ్ళకి ఇత్తనాలన్నా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో పుచ్చుకున్నాను. మరి అవి ఏం రకమో తెలీదు, కనుక్కోవాలి. ఇలా రెండు మొక్కలు అయితే వేసేసాను. ఇవి ఆస్టర్ మొక్కలండి. బాగుంది కదా, మన దగ్గర ఉన్నాయి, ఏం రంగో తెలీదు, బాగున్నాయి. ఇదిగోనండి నేను వేసిన మొక్క. మరి ఇది ఏం రంగు అవుతుందో, మరి ఇది ఏం రంగు అవుతుందో తెలియదు కదా, అందుకే తీసుకున్నాను. ఇది మా అమ్మాయి దగ్గర నుంచి నేను మందారం తెచ్చానండి. ఇక్కడ ఇందులో పెడదాము. చిన్న కొమ్మ వీడియో చేశాను కదండి, ఆ కొమ్మ కట్ చేశాను.
ఆ కొమ్మనే తీసుకొచ్చా. బతకనివ్వండి, ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. అలానే నాకు మాధవి మోహన్ గారు కొన్ని రకాలు ఇచ్చారండి. ఇదొక రకం పుదీనా అండి. చూద్దాము, ఇందులోనే వేద్దాము. ఇక్కడ ఇది ఎదిగాక మార్చుకోవచ్చు, ప్రస్తుతానికి మాత్రం ఇందులో వేస్తున్నాను. అలానే ఇదొకటి. మనం అన్నీ కూడానండి ఇప్పుడు అన్నిటికీ ఇవ్వలేము కుండీలు, అందుకే ఏదో దాంట్లో నాటేద్దాము. ఇదొక రకం అండి. ఏవేవో మొక్కలండి, నాకు తెలియదు వీటి పేర్లు, ఎలా వేయాలి. ఇవి కుండీలో కావాలి. ఇది కూడా అమ్మమ్మో ఎన్ని మొక్కలు వచ్చేసాయి. ఇవేమోనండి వైజాగ్ నుంచి మన మణిగారు ఇచ్చారండి. డబ్బా అయితే నేను మొక్కలతో పట్టుకెళ్ళాను, ఆ డబ్బాలోనే వేసుకున్నట్టుకొచ్చాను. ఇవి వేరే మన దగ్గర లేని రకమట అండి. రేల్ లిల్లీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా దాంట్లో వేద్దాము. ఇది చూసారా, ఇదేమండి చిన్ని మోహన్ గారు ఇచ్చారండి. ఇది మనకు స్వీట్ లెమన్ అండి. చూద్దాం, ఇది బకెట్లో వేసేద్దాం. అమ్మమ్మో ఓయమ్మో, మన మొక్కలకి దారి లేదు. ఇదేమో స్వీట్ లెమన్ కండి. చింపేద్దాము కవరు. అక్కడ అందరినీ చూస్తుంటే నాకు ఒక కొత్త ప్రపంచకం కనిపిస్తుంది. మరి స్వీట్ లెమన్ కాయలు తినటానికి బాగానే ఉంటుందండి, మంచిది కూడాని. మనం ఎప్పుడు చేసేదేనండి, ఒక పావు మట్టి ఆపేస్తాను నేను. ఇలా కొత్త వేర్లు వచ్చినాయి కదా, మనం ఇలా పెట్టి మట్టి అయితే వేసేద్దాము. అంతేనండి, దీన్ని ఇలా పక్కనైతే పెట్టేద్దాము. వేసిన ప్రతిసారి నీళ్ళు మాత్రం వేయాలండి, వేస్తేనే. అలానే ఎప్సమ్ సాల్ట్ కూడా వేస్తే బాగుంటుంది. మనం పైన వేద్దాం. అలానే మనకి మల్టీవిటమిన్ అండి, ఈ కుండీలు అయితే వేస్తున్నాను. అబ్బా ఎన్నాళ్ళకి వచ్చిందేనండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మల్టీవిటమిన్ అయితే తేవాలి అని అనుకుంటానండి. నర్సరీకి వెళ్ళినప్పుడు అది గుర్తుండదు. బాగుంది కదా మల్టీవిటమిను. కవర్ తీసేద్దాము. ఇది పైకి కరివేపాకులాగే వాడుకోవాలట అండి, కానీ వాసన అది ఏమీ రాదు. మంచిదట, వాడదాం. మంచిది అన్న ప్రతిదాన్ని వాడేత్తమేనండి. నిజంగా ఆయుర్వేద మొక్కలు మన టెర్రస్ మీద చాలామందికి పెంచుతున్నారండి ఇప్పుడు. నిజానికి ఇదంతా ఒకటి ఇసుక మట్టి అండి ఇది, అందుకని నేను దీన్ని మొత్తం దులిపేస్తున్నాను. మన మట్టిలో అందించేద్దాం. ఆ మట్టి ఏం పాడవదండి, మన మట్టిలో కలిపేసుకుంటామే అంతే. అలానే మనం కొన్ని కొమ్మలు నాటుకున్నామండి, ఆ కొమ్మలు కూడా తెచ్చుకుని ఇందులో నాటేస్తాను. అది ఆలోచిస్తూ ఉంది, రానా మా అన్న అంటూను. ఇందులో వేసేద్దాం. దీని నెత్తి మీద ఒక మొట్టిగా అయితే మొడదామండి, ఎందుకంటే ఇది ఇలా పైకి వెళ్ళిపోతాం అలవాటు దీనికి, కరివేపాకులాగే. మనం దీన్ని ఇలా కట్ చేస్తేనే చిగుర్లు వస్తాయి. ఓకే, ఇది ఓకే. కొన్ని నీళ్ళు వేసేస్తున్నా. చాలామంది అండి ఈ వీడియోలో చెప్తున్నాను, చూడటానికి వస్తున్నారు కదా, మన దగ్గరికి కూడా చూడటానికి వస్తున్నారు. వచ్చాక ఏదో మన దగ్గర ఉన్నంతలో ఇస్తున్నాం అనుకోండి, తెలియకుండా గిల్లేస్తున్నారండి. అది మీలో ఎవరికైనా అలాంటి అలవాటు ఉంటే చెయ్యకండి. ఎందుకంటే కొన్నాళ్ళకే మనం చూడటానికి కూడా ఎవరి గార్డెన్కి రమ్మని అనరండి. మరొకటి, వాళ్ళకు ఉన్నది ఇంత మొక్క అయితే అందులోంచి కొమ్మ ఇచ్చేయండి అంటారండి. వాళ్ళు ఇస్తే పర్వాలేదు, కానీ అలా అడగకండి. ఒకవేళ ఉంటే ఇస్తారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నారు, ఉంటే ఇస్తారు. కానీ వీళ్ళు వస్తే ఏమన్నా అడుగుతారు
అని అందరూ భయపడిపోతున్నారండి. అందుకని ఆ పరిస్థితి మనకు రప్పించకూడదు అంటే ఎవరిని అడగొద్దు. అడగకుండానే మనం కొనుక్కుందామండి. అదేం పెద్ద ఖర్చు ఏమీ కాదు. వాళ్ళు ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదు. ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే ఎవరి గార్డెన్ కన్నా వెళ్దాము అంటే అలా అంటారని చాలామంది రమ్మని అంటలేదండి. నేనైతే ఎవరిని అడగనండి. నేను వాళ్ళు ఇస్తే తీసుకుంటాను, లేకపోతే లేదు. నా దగ్గర ఉందంటే మాత్రం తీసుకోనండి. మాధవి మోహన్ గారు నాకు కొత్తిమీర మూట ఇచ్చారండి. తర్వాత ఆవాల డిసెంబర్ ఇచ్చారండి. నాకు ఉన్నాయండి అన్నానండి. అక్కడికక్కడే మనీ ఎవరికో మార్చేశారు. అలా మారుస్తారండి. అంతేకాని మనం లేని ఇంకొకరికి ఇచ్చుకుంటే బాగుంటుంది కదండి. అది నేనే తీసేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. నేనైతే అలానే ఉంటానండి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. నేను ఎలాగ ఉంటానో అలాగే ఉంటానండి. ఇది కొంచెం కష్టంగా వచ్చింది చూసారా. దీని చెక్క బాగా వాసన వస్తుందండి. వేరు ఆకు కంటే అబ్బా వేరు బాగా వాసన వస్తుంది. చాలా రోజులు అయిందండి చనిపోయి మన దగ్గర. వేయలేకపోయాను. బంగారు తల్లి వచ్చేసింది. వేసేద్దాం. చూసారు కదండి, ఒక్కొక్క కుండీలోని 4-5 మొక్కలు అయితే వేస్తున్నాను. ఇందులో మనం ఒక పచ్చిమిర్చి మొక్క అయితే వేస్తున్నానండి. మరి చూడలేదండి, కుండీలు లేవు, మాటలు కూడా లేవు, అయిపోయింది. ఇక్కడలా మనం అన్నిటికీ కూడా నీళ్ళు వేసేసి వీటిలన్నిటిని ఏదో ఒక చెట్టు మొదలనే పెట్టి జాగ్రత్త అయితే చేద్దాము. మల్టీవిటమిన్ కొమ్మలండి నేను యానా నుంచి తెచ్చాను కదండి, మహేశ్వర్ గారి దగ్గర నుంచి. ఇలాగ ఉన్నాయండి. చిగురు వస్తూ ఉంది, అది కూడా ఇందులో పెట్టేశాను. ఇలా అన్నీ నాటేసా. మరి మనం కూడా ఇలా మొక్కల్ని పెంచుకుందాం, పెంచేలా చేద్దాం. కానీ ఎక్కడికి వెళ్ళినా మాత్రం అడిగి మాత్రమే మొక్కలు తీసుకోండి. చాలామంది అలా అడగకుండా గబుక్కుని గిల్లేయటం అది కరెక్ట్ కాదండి. మన తోటకు వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారండి. ఇదేం పని అండి అని నేనంటే సిగ్గుపడతారని ఆలోచిస్తానండి. నేను అడగకుండానే కొమ్మలు ఇరిచేస్తూ ఉంటారు. నాకు ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. మరి అలా ఎప్పుడు చేయకండి. నేను అదేంటండి నేను ఇస్తున్నాను కదా అలా కట్ చేసే రేటని నేను అన్నాను అంటే వాళ్ళు ఎంతో బాధపడతారు కదా. నా మీద ఎంతో అభిమానంగా నా దగ్గర చూడటానికి వస్తారండి. వచ్చిన వాళ్ళని ఇలాంటి పని చేశారేటండి, ఇది కరెక్టేనా నేను అన్నాను అనుకోండి, ఎంత సిగ్గుపడతారే కదా. అందుకే ఆలోచిస్తానండి. ఒక్కొక్కసారి అండి అలా గిల్లేస్తూ ఉంటారు. అది ఇంకా బతకదండి, బతకని మొక్కనే గిల్లేస్తూ ఉంటారు. బాధ కదా. బాగుంటే నేనే ఇస్తాను కదండి, అలా కాదండి, అది కరెక్ట్ కాదు. చేయకండి అలాంటి ఆలోచన. ఎవరికన్నా ఉంటే చెయ్యొద్దు. అలానే ఈ మీటింగ్కి నేను ఎవరైనా సరే మీటింగ్ స్థలం అడుగుదామంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే అక్కడ పెంచిన కొమ్మలను కూడా కట్ చేసుకుని అట్టుకెళ్ళిపోతున్నారండి. నిజంగా ఇన్ని మొక్కలు ఇస్తున్నారండి, ఇన్ని మొక్కలు వచ్చాయి. నేను ఎవరిని నేను తమ్మేయలేదు, లైక్ చేయలేదండి. కానీ నాకు ఇన్ని మొక్కలు కేకేసి ఇచ్చారండి. అలా మనం ఇవే ఎక్కువ అండి. మరి ఎవరో మొక్కలు తీర్చడం కూడా కరెక్ట్ కాదు. అసలు ఈ చాలా టైం వేస్ట్ అయింది అనుకుంటున్నాను ఈ మొక్కలు ఇచ్చుకుంటాం పుచ్చుకుంటాం వల్ల. మరి మన కోసం ఎంతో దూరం నుంచి వచ్చారు. అడ్మిన్లు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మొక్కలు మాత్రం చాలా బాగున్నాయి. మరి అందరికీ పేరు పేరు చెప్పిన కూడా ధన్యవాదాలు. మనం ఈ ప్రకృతిని కాపాడుకోవటానికే మన వంతు సాయం చేద్దాము. నాకు ఇచ్చిన ఈ మొక్కల్ని మాత్రం నేను పరిపూర్ణంగా మొక్కల్ని పెంచుతున్నానని ఈ వీడియో రూపంగా చెప్తున్నాను. మరి మన తోటలో మట్టి మాత్రం సులువుగా అయిపోయిందండి. స్టోర్లో మట్టి తెచ్చాను, వేసేసాను, అయిపోయింది. మీకు కూడా కావాలా అయితే మన ఛానల్లో ఒక నెంబర్ ఉంది, హాయ్ అని మెసేజ్ పెట్టండి, వివరాలన్నీ కూడా మీకు పంపిస్తాను. మరి ఉంటానండి. ఇది చూసారా, కటింగ్ వేసానండి, చక్కగా చిగుర్లు వచ్చాయండి, పువ్వులు అయితే ఇలా వచ్చేసాయి. ఇలా మనకే ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుంటేనే దీని అందం అండి. లేదంటే పెద్ద చెట్టు అవుతుంది, అది అంత అందం అనిపించదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కదా. చెట్టు నిండా పువ్వులు పూసాక మీకు మరోసారి చూపిస్తాను. సూపర్గా ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి పువ్వులు రేఖ. ఇదంతా ముద్ద అయితే ఎంత బాగుంటుంది తెలుసా. అయినా కానండి ముద్ద లిమిట్గా పూస్తుంది అండి, మనకు రేఖ అయితే ఎక్కువ పూస్తుంది. బాగుంది కదా. చూసారా, ఇవి ఇవాళ 1 2 3 4 5 6 పువ్వులు అయితే 7 8 పువ్వులు పూస్తుందండి. చాలా బాగుంది కదా. మరి దీనికి విత్తనాలు అయితే రెడీ అవ్వట్లేదండి. మరి కారణం ఏంటో తెలియదు, రాలిపోతున్నాయి. ఇది కొమ్మే బతుకుతుందండి. నేను కొమ్మ తెచ్చాను.
ఇది బాగా విస్తరించాక కొమ్మలను నాటుదాము. ఇది సాయంకాలం వరకు ఉంటుందండి. ఇప్పుడు సాయంకాలం దగ్గర 5 అయిపోతుంది. వీడియో కూడా అయిపోయింది. 5 ఆ సమయానికి ఇంకా ఇలాగ ఉన్నాయండి. అంటే ఇంకో గంట ఉంటాయి ఇవి. మరి మార్నింగ్ గ్లోరీ అలా ఉండవండి. ఉదయాన్నే పూస్తాయి, ఉదయాన్నే అస్తమిస్తాయి. ఇవి మాత్రం సాయంకాలం వరకు ఉంటాయి. అందుకే ఇవంటే ఆ సమయాన్ని చూస్తారు. మన గార్డెన్లో వీడియోలు అంటే నేను ఎక్కువ 4 ఆ సమయాన్ని షూట్ చేస్తూ ఉంటాను, లేదా ఉదయం షూట్ చేస్తూ ఉంటాను. ఎక్కువ 4 గంటలకి చేస్తానండి. అంటే ఏ పనులున్నా చూసుకుంటూ 3 సమయానికి స్టార్ట్ చేస్తానండి. 5 ఆ సమయం దాకా వీడియో షూట్ చేసుకుంటాను. మన గార్డెన్లో వీడియో ఎప్పుడు కూడానండి 3 నుంచి 5 లోపు నేను వీడియో అయితే చేసుకుంటానండి. ఆ సమయంలోకి కూడా ఈ పువ్వులు ఎలాగ ఉంటాయంటే నాకు ఇష్టం. లేదంటే ఉదయాన్నే పోనీ అంటే ఏం బాగుంటుందండి, సాయంకాలం ఉడుకుంటే బాగుంటుంది కదా. అందుకే ఇవంటే నాకు చాలా ఇష్టం. మరి మన తోటలో కనకాంబరాలు అయితే హైదరాబాద్ దాకా వెళ్ళినాయండి. చెట్లు 2 చెట్లు హైదరాబాద్ వెళ్ళింది, ఒక చెట్టు విశాఖపట్నం వెళ్ళింది, మరొక చెట్టు రాజమండ్రిలో ఉంది. ఇలా 4 మొక్కల్ని మనం పంచడం జరిగిందండి. పంచటంలో ఉన్న ఆనందం మరి దేంట్లోనే ఉండదో. ఎప్పుడైనా ఇచ్చి చూడండి దాని హ్యాపీనెస్. ఎవరైనా ఒక పువ్వు పూసాక ఈ చెట్టు మీదండి అంటే చాలా సంతోషంగా ఉంటుందండి. కుదిరినంత వరకు ఇద్దాము. చాలామంది అడగటమే కానీ ఇవ్వడం చేయట్లేదండి. ఇవ్వాలండి. మనం ఒకటిచ్చి 4 తెచ్చుకుందాము, అంతేకాని ఇవ్వండి అని అడగటమే కాదండి, ఇవ్వటం కూడా నేర్చుకోవాలి. మీటింగ్లో చెప్పారు కదా, ఇచ్చేవాళ్ళు 10 మంది అయితే అందుకునే వాళ్ళు 50 మంది అట్టండి. అది అటు ఇటు తట్టు చేయమన్నారు. మనందరం ఈ పట్టు మీటింగ్లో అలా చేద్దామండి. మరి ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు పెంచుకుంటేనే మనం కాలుష్యాన్ని తగ్గించగలుగుతాము. లేదంటే ఒకరి పల్ల అవ్వేది కాదు. మనందరం మొక్కలు పెంచుకుందాం. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లోక సంస్థ సుఖినో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెన్. మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై.